నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకైతే ఈరోజు మనం డిస్కషన్ చేసేది వచ్చి, ఆల్రెడీ మనకైతే ఈ రేట్ ఉంటే మన సొమ్ములు అయితే మనకైతే 100%గా వచ్చేస్తాయి. అందుకంటే ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు చూసుకోవచ్చు, మన టమాటా తోట మన కటింగ్ అనేది కూడా ఒక కటింగ్ అయితే పడింది. కటింగ్ పడిన తర్వాత కూడా పైన పూత. చాలామంది రైతులు పూత కోసం అయితే అగసాట్లు అనేది పడుతున్నారు. చాలా కాల్స్ కూడా వస్తున్నాయి మనకి. మనము యూజ్ చేసేది చెప్తున్నాము. మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వానాకాలంలో కూడా అయితే వాడినాము. చలికాలంలో నవంబర్ డిసెంబర్లో కూడా మన టమాటా చెట్లకి ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ అప్పుడు కూడా వీడియోలు కూడా అయితే ఉంటాయి. మీరు బ్యాక్ వెళ్ళి చూసుకోండి. వానాకాలంలో పూత ఎలా వచ్చిందో కూడా అయితే మీకే తెలుస్తుంది. వానకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని కూడా కొంతమంది మన రైతులు అయితే అడుగుతున్నారు. వాళ్ళకైతే చెప్తున్నాను, మీరు బ్యాక్ వెళ్ళండి. అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మన తోటే ఉంటుంది. మనమే వదిలినాము. లాస్ట్ ఇయర్ అంత వర్షాలు అది మీకు తెలుసు. చూడండి ఒకసారి ఆ వీడియోస్ కూడా. ఇప్పుడు కూడా వర్షాలే. మనం కూడా అయితే వారానికి 2 ఎనర్జీలు 2 ఫ్లవర్ ప్లస్లు అయితే వదులుతున్నాము. 40 రోజుల పైన అయితే 2 ఎనర్జీలు 2 ఫ్లవర్ ప్లస్లు, 40 రోజుల ముందు అయితే 1 ఎనర్జీ ఫ్లవర్ ప్లస్. అది మీరు NPKలో కలిపైన వదులుకోండి, సపరేట్గా అయినా కలిపి అయితే వదులుకోండి. మీకైతే తోట అనేది చూద్దాం. ఒక లైనే మీకు కొంత దూరమే అనుకోవచ్చు, బాగుంటే తన వీడియో చూసుకోవచ్చు అనుకోవచ్చు. మనమైతే పోదాం, లైన్ అంతా అయితే పోదాం, అయితే డిస్కషన్ చేద్దాం. ఈ రేట్లు ఉన్నా కూడా నిన్న అయితే 800-900 అంగళ్ళు పోయింది. మొన్న అయితే మళ్ళీ నిన్నైతే కొంచెం అయితే డౌన్ అయ్యింది, 600 వరకు అయితే పోయింది. ఆ రేట్లు అనేటివి అప్ అండ్ డౌన్స్ అవుతున్నా, వర్షాలు పడుతుంటాయి, కాయ క్వాలిటీ రాకుండా ఉంటుంది. అందుకైతే డౌన్ అయితే అయింటాయి. అది ఇంకా ఒక్కొక్కసారి అయితే ఖాళీ బండ్లు పోకుండా కాయలు తక్కువ వచ్చిన మార్కెట్కి కూడా అప్ అనేది అయిపోతుంది. ఆ రోజు మనం కాయలు పోతే బెస్ట్. అది కథ. ఇంకైతే చూసుకోవచ్చు మీరు మన కాయలు పైన తోట కూడా అయితే చూసుకోవచ్చు. రెండో పురికాటికి అయితే అతి కష్టం మీద అయితే తోట అయితే రప్పించినాము మనమైతే. ఇట్లా చెట్లు చాలామంది రైతులకు ఇట్లాంటి చెట్లు ఫోటోలు పెడతారు. ఇట్లా చెట్టు ఫోటోలు పెట్టి ఇట్లాంటివి కూడా ఈ బ్లూ కలర్లో వచ్చేసింటాయి. ఇట్లాంటివి ఇట్లా ఇవన్నీ సీడ్ ప్రాబ్లము. ఈ చెట్టు మనము ఎంత నువ్వు 1000 స్ప్రేయింగ్లు చేసినా కూడా ఈ చెట్టుని ఏం చేయలేవు. నువ్వు చేయాల్సింది ఏమి, చెట్టు పీకి పారేయాలి. ఇలాంటి ఫోటో ఒకటి పంపిస్తారు. ఇట్లా ముడతపడి ఉండేది నా ఇట్లా అయిపోయిన చెట్టు అంటారు. మళ్ళీ అడిగి కనుక్కోవాలి ప్రతి రైతుకి, మీరు అన్ని చెట్లు పడిపోయినాయా, కొన్ని పడినాయా, అట్లాంటివన్నీ. ఇలాంటి కొన్ని చెట్లు ఉంటే మీరైతే ఇసిపెట్టేసేయండి, ఏం ప్రాబ్లం ఉండదు. తోటకంతా అయితే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇలా ఒక చెట్టు పడుతుంది, సీడ్ ప్రాబ్లం అయి ఉంటుంది. దీని చెట్టు అన్న పీక్ పక్కకు పారేసేయండి. ఆడొకటి ఉంటే మీకు కావాల్సింటే ఉన్నీలే కాయలు ఉంటాయి కాబట్టి కాయలు పెరుక్కోండి. అది ఇంకైతే చూసుకోవచ్చు. మనం సాల్ అంత అయితే వెళ్దాము. ఎట్లుందో పూత అనేది మీకే అనేది తెలుస్తుంది. పైన మీకు చాలామంది కటింగ్కు వస్తాంట్లే పైన పూత అనేది లేదనా, పూత రాలిపోతుందనా అని కూడా అంటున్నారు. పూత రాలిపోతుంది, ఎర్రనల్లి పడిపోయి ఉంటుంది. మీరు 100%గా కాయ కటింగ్కి వస్తే ఎర్రనల్లికైతే స్ప్రే చేసుకోండి. చూసుకోవచ్చు మీరు. ఇది రెండో పురి పైన. ఇక్కడ ఇంకా చెట్లు అయితే వచ్చాయి. ఆడో చెట్టు అయితే పెరగలేదు, అది మామూలే. మీరు ఆ పక్కన సార్లో కూడా అయితే చూసుకోవచ్చు. ఓకే, అది. ఇంక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను. వర్షానికైతే వర్షం పడింది మనకి, బురదపోదును కాయలు అయితే రాలినాయి. అది ఒక్కోసారి ఇట్లా చెట్లు కూడా పడతాయి, పొడవు పెరిగిపోతాయి. ఇలాంటి చెట్లు కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఇలాంటి చెట్లు కూడా ఫోటోలు పెట్టి ఏం ముందు కొట్టాలని అయితే అని అడగద్దండి. ఎందుకంటే ఇలాంటి చెట్లు అనేవి పడతాయి. ఒక చెట్లు కొరసగా ఉండి ఆకులు ఇట్లా అయిపోయింటాయి, కొన్ని చెట్లు పొడవుగా ఉండి ఆకులు ఇట్లా అయిపోయింటాయి. కాబట్టి దీని గురించి అయితే మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఏ రైతు కూడా మీరేం టెన్షన్ పడదండి, ఫీల్ కాదండి ఈ చెట్ల గురించి. నీకు ఇక్కడ చూసుకోవచ్చు, ఇవైతే నార్మల్గా మనవి చెట్లు పూత. ఇక్కడ చూడండి, ఈ సార్లోనే రెండో చెట్టు పడింది అట్లాంటిది. ఇట్లా మనమైతే ఏం చేయలేము. కాబట్టి ఉండే కాయలు పెరుక్కోవాలి. స్ప్రేయింగ్లు కొట్టుకున్నప్పుడు దీన్ని తడిసిపెట్టుగా కొట్టు. నెక్స్ట్ టైం నువ్వు స్ప్రేయింగ్ చేసినప్పుడు ఈ చెట్టు తడిసిపెట్టుగా కొడితే కొంచెం ఏమైనా కుదురుకొచ్చేమో గమనించండి. నేనైతే గమనించలేదు, ఎందుకంటే మనం ఈ చెట్టు ఆసాలు ఉంది కూడా మర్చిపోతాం. ఇప్పుడేమో చూసుకుంటాం వీడియో అప్పుడు, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మర్చిపోతాము. కాబట్టి ఎక్కడైతే చేలు ఉంటే తడిసిపెట్టుగా కొట్టి ఒకసారి చెక్ చేసుకోండి, మళ్ళీ చిగురు వస్తుందేమో అని. అది ఇక్కడ చూసుకోవచ్చు. ఇది అదే వచ్చినా కూడా నీకు ఇలానే వస్తుంది, ఆకు మందంగానే వస్తుంది.
చూసుకొని అయితే స్ప్రే చేసుకొని పర్ఫెక్ట్గా కొట్టుకోండి. ఇలాంటి చెట్టు ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు. మీకు డౌట్ కొంటే చెట్టు పెరిగేసి పక్కకు పారేయండి. ఆ పచ్చికాయలు 2 రోజులు పట్ట మీద పెట్టండి, వాగిపోతాయి. తర్వాత మార్కెట్కి అయితే వేసుకోమండి. అది మనం సాల్ అంత అయితే వచ్చాము. ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు మీకే అర్థమవుతుంది పూత అనేది ఏ విధంగా ఉందో. మీకు ఒక మైనా లేదని తెలుసుకోవాలన్నా కూడా చూసుకోవచ్చు. మీరు ఒక కటింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. నేను ఆఫీస్కి పోయినాను బెంగళూరు కాబట్టి నేను వీడియో అనేది అప్లోడ్ చేయలేదు. లాస్ట్ 3 days మన ఛానల్ నుంచి వీడియోస్ కూడా అయితే రాలేదు. ఇది కూడా అయితే యాక్చువల్గా నేను సెల్ఫీ వీడియోతోనే అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ మీరు తోట చూడాలి. నేను మాట్లాడేది నేను రేపు కావాల్సింటే వీడియోలు కావాల్సింటే పంపిస్తాను మీకే, సెల్ఫీ వీడియోతోనే వస్తాను. ఇప్పుడు మీరు తోటంతా చూడండి, రిజల్ట్ ఎట్లా ఉందో అయితే మీకే తెలుస్తుంది. వాడినాక మీకు వాడినాక వారం రోజులు పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క నెల ఒక్కొక్కటి, కొన్ని నెలలు అయితే ఫాస్ట్గా చెట్టుకు ఇచ్చేస్తాయి ఎనర్జీని, ఫ్లవర్ ప్లేస్ని. అప్పుడు ఫాస్ట్గా పైకి పెరిగిపోతాయి, ఫాస్ట్గా చిగురు కానీ గ్రోత్ కానీ వస్తుంది. కొన్ని భూములు ఏమైతే లేట్గా అనేది అయితే చెట్టుకు అందిస్తాయి. దానివల్ల కూడా కొన్ని దానికైతే 4 రోజులకి 5 రోజులకే తెలిసిపోతుంది. కొన్ని దానికైతే వారం రోజులు కూడా అయితే పడుతుంది. అది భూములను బట్టి దానిని బట్టి కూడా ఉంటుంది. సౌట్ నెలలో మనం ఎంత సతవాలు చేసినా కూడా చెట్టు పై కాదు, మనకు తెలిసిండేది అది. ఇంకా ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కావాలన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. నేనైతే మీకైతే నియరెస్ట్ ఆర్టిస్ట్ పంపిస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. టమాటా గురించే కాకుండా మీకు ఐటీ సైడ్ కూడా జాబ్ ఎట్లా క్రాక్ చేసుకోవాలి, ఎలా క్రాక్ చేసుకోవాలి, ఏమేమి టిప్స్ చెప్పాలి దాని గురించి కూడా అయితే డిస్కషన్ చేస్తాను. ఇట్లా వీడియోలో పెడతాంటే కొంతమందికి నచ్చడం లేదు. మీకు కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. నేనైతే మీకైతే అప్డేట్ ఇస్తాను. ఇది తోట చూసుకోవచ్చు మీరు ఎట్లుందో మన తోట అంతా. ఓకే, మనం పర్ఫెక్ట్గా రేట్ ఉన్నా లేకపోయినా కూడా ఇప్పుడు గమనించండి. మీకే మన తోటే అక్కడ చూసుకోవచ్చు. హార్స్ లీల్స్ అక్కడ కనిపిస్తున్నది, లైట్గా వర్షం కూడా పడుతుంది. తుంపర ఈ సైడ్ చూసుకోవచ్చు, ఇటు సైడ్ లైట్గా తుంపర పడుతుంది హార్స్ లీల్స్లో. డైలీ వర్షం పడుతుంది. తోట అనేది దెబ్బ తినకన్నా మనమైతే పర్ఫెక్ట్గా అయితే మేనేజ్ చేసుకున్నాము. అట్లా నీకు ఎనర్జీ వదలడం వల్ల ఇది నేను చెప్పకూడదు, ఎందుకంటే మీరే చూడండి చెట్టు కూడా కొంచెం నలుపు అనేది కూడా అయితే వస్తుంది. ఎందుకంటే నేను తోటగా లేకపోయినా నేను ఆఫీసులకు అక్కడ తిరుగుతాను. మన ఇంట్లో మా నాన్నగారు కానీ ఎవరైనా డ్రిప్ వదిలేదంతా వాళ్ళ పెద్దవాళ్ళే. ఎందుకంటే వాళ్ళకి ఓపిక ఉంటుంది. 1 గంట 1.5 గంట సేపు ఉంటారు. మనకు ఆఫీస్ పనులు అవి తిరుగుతూ ఉంటాము కాబట్టి ఉండలేము అక్కడ. వేరే వాళ్ళు ఎవరైనా వస్తూ ఉంటారు, మాట్లాడతాం, ఫోన్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళు వదులుతుంటారు. మా నాన్నే వదులుతున్నాడు కాబట్టి అతనే చెప్పాను నాకు ముందంత గ్రీన్ చెట్టు ఆకు కూడా అంత గ్రీన్గా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది టమాటాలో. ముందు అయితే ఇంత గ్రీన్గా అయితే లేదని కూడా నాకే చెప్పాడు. ఒకసారి మీరు కూడా అయితే వాడి చూడండి రిజల్ట్, తర్వాత చెప్పండి. మీకు ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా అయితే చెప్పండి. నేను వదలడానికి ఇట్లా అయిపోయింది, ఈ ప్రాబ్లం వచ్చిందని కూడా వెంటనే అయితే చెప్పండి. దానికి ఏదో ఒకటి చేసి చెట్టుని అయితే మళ్ళీ బాగా కాపాడుకుందాం. 100% సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చలికాలంలోనే మేము వాడేసినాం. అంత వానలు పడతాను, 3 తుఫాన్లు 4 తుఫాన్లు అక్టోబర్ నవంబర్ డిసెంబర్లోనే, ఆ తుఫాన్లోనే వాడేసాను నేను. మళ్ళీ నేను సిమిడోస్, అమిస్టర్ టాప్, పెగాసిస్, ఎక్సోడస్ అన్ని దానిలో ఫ్లవర్ ప్లస్ కూడా స్ప్రే కూడా అయితే చేసేసాను. అన్నీ అయితే ఇప్పుడు కూడా అయితే స్ప్రే చేశాను. ఎందుకంటే రేట్లు లేవులే అనేది మనమైతే అప్పుడు అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే రైతుని సతాయించేది నాకైతే 100% ఇష్టం లేదు. ఎందుకంటే నేను రైతే కాబట్టి రేట్లు లేనప్పుడు మనం ఏం చెప్పినా కూడా చల్లదు. అధికారంలో ఉండని చెల్లుతుంది కానీ ప్రతిపక్షంలో ఉండని చెల్లుతుంది. ఇప్పుడు సేమ్ అలానే రేట్లు ఉన్నప్పుడు రైతుకు చెప్తే అది వదిలి చూద్దాము రిజల్ట్ ఎట్లుంది, ఇంకోసారి వాడుతున్నా లేదనేది రైతుకు ట్రై చేస్తాడు. అలా కాకుండా నువ్వు ఎప్పుడూ అదే చెప్పుకుంటానేమనుకో అది ఇంకా చెడ్డ అయిపోతుంది. అది మనకు తెలుసు కాబట్టి రైతుకి ఒకసారి వాడి చూడండి. మీ చుట్టుపక్కల రైతులు కూడా వాడింటారు, వాళ్ళని అడిగి అయితే తెలుసుకోండి 100%. ఎందుకంటే నేను చెప్పేది కాదు, మీ చుట్టుపక్కల రైతులు కూడా అయితే వాడింటారు, వాళ్ళని అడిగితే తెలుసుకోండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా అయితే డైరెక్ట్గా స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. నేనైతే మీకైతే అప్డేట్ ఇస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ గురించి వస్తాను. నెక్స్ట్ వీడియోలో ఏమంటే దేని గురించి అయితే టాపిక్ అయితే మీరు కామెంట్ చేయండి, దాని గురించి అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్.